నమస్తే, వెల్కమ్ టు లియో. జగన్ మామపై కేసా అయితే మొత్తానికి కేసు పెడుతుంది ఎవరు? ఏపీ ప్రజలందరూ కూడా జగన్ని జగన్ మావయ్య అని పిలుచుకుంటుంటారు. అదే మావయ్య మీద కేసు పెట్టే వాళ్ళు ఎవరు? సో దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో మనం చూసుకుంటే జగన్ మావయ్య మీద కేసు మొత్తానికి ఏపీ ప్రజలందరూ కూడా చాలా ఏమంటారు అనమాట, వ్యంగ్యంగా పిలుచుకుంటారా లేకపోతే ఏమో తెలియదు, కానీ జగన్ మావయ్య అని పిలుచుకుంటారు. అదే జగన్ మావయ్య మీద కేసు పడబోతుంది. మావయ్య మీద ఎవరైతే మేన అల్లుళ్ళు కావచ్చు, మేన కోడళ్ళు కావచ్చు కేసు పెట్టబోతున్నారని చెప్పి అయితే ఒక వార్త అయితే బయటకు వస్తుంది. అయితే మొత్తానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని దాని మీద ఏపీ ప్రజలకు ఉన్నటువంటి ఒక భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మింగేయాలని చూశాడు వైఎస్ జగన్ అని చెప్పి ఒక ఆరోపణ అవుతుంది. అది ఆరోపణ కాదు, అది నిజమే అని చెప్పి కూడా తెలియదు. ఎందుకంటే సర్వేరాలపై తన ఫోటోలు కావచ్చు, ఏదైతే పాస్బుక్లపై తన ఫోటోలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. దీనిపైన పులివెందుల్లో భారతిరెడ్డి గారినే డైరెక్ట్గా క్వశ్చన్ చేసినటువంటి సొంత నియోజకవర్గంలో క్వశ్చన్ చేశారు. అది కూడా మనం చూసాం. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలుకి షర్మిల కొడుకు కోడలే కేసు పెట్టబోతున్నారు అనేది ఒక వార్త. మొత్తానికి దీంట్లో నిజం ఉందా అంటే ఏమంటారు? జగన్ మామ గురించి నిజంగా చెప్పుకోవాలంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆలీబాబా 40 దొంగల సినిమా, లేకపోతే ఆలీబాబా అరడజన్ దొంగల సినిమా చూసినట్లుగా జగన్ మామ అందరూ దొంగలే అనే సినిమా చూయించారు వీళ్ళు 2019 నుంచి 24 వరకు. అప్పుడు కన్నా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తుంది ఆ మూవీ గురించి. రివ్యూస్ బాగా వస్తున్నాయి. ఎలా అంటే వీళ్ళు చేసిన దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, హత్య రాజకీయాలు ఇవన్నీ కూడా ఈ రోజున అధికారులు, ప్రజలు, బాధితులు అందరూ బయటకు వచ్చి చెప్పేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తున్నారు. మా బాధలు వినండి, మా గోడు వినండి. 2019 నుంచి 24 వరకు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు. మరి మీరు ఇప్పుడు వాళ్ళని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటే మా అందరికి కూడా నయనానందంగా ఉండిద్ది, మనశ్శాంతిగా ఉండిద్ది. 1 కాదు 2 కాదు, ఏది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశ్రీ గారి కవిత చెప్పుకున్నట్లుగా అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ ఇలా చెప్పుకుంటూ పోతే ఏది కాదేది కవితకి అన్నట్లుగా వీళ్ళకి కూడా వీళ్ళ దోపిడీలకి, దొంగతనాలకి కాదేది అనర్హం అన్నట్లుగా ప్రతి ఒక్కటి కూడా అలా దోచుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఈ రోజున ఆయన గెలుపుకి కారణమైన చెల్లెలు, తల్లి ఎన్ని విధాలుగా వీళ్ళు 2019లో ఆయనకి పాపం వెనకాల నిలబడి ప్రోత్సహించి ప్రజల్ని అబద్ధాలు చెప్పేసో ఏదో ఒక విధంగా అయితే ముఖ్యమంత్రిని చేశారు. ఆయన కోరిక నెరవేర్చారు. మరి అట్లాంటి కోరిక నెరవేర్చి ఆయన అంత హుందాతనంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ఈ విధంగా చేస్తే మరి ఈ రోజున పాపం షర్మిల గారు బయటకు వచ్చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటంతో పాటుగా నా జీవితాన్ని కూడా సర్వనాశనం చేశాడు మా అన్నయ్య అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చింది. అంటే ఆవిడ క్యారెక్టర్ ఎన్ని విధాలుగా వీళ్ళు పోస్టులు పెట్టేసి ఎంత ఇబ్బందికరమైన దుష్ప్రచారం చేశారు. కన్న తండ్రి గురించి కూడా అతను మాట్లాడాడంటే, ఇంకా కన్న తల్లి గురించి కూడా మాట్లాడాడంటే ఎన్ని విధాలుగా వీళ్ళు ఇంక అసలు వీళ్ళకి అద్దు లేదు, ఆపు లేదు, ఒక రాక్షస జాతి వీళ్ళు అన్నట్లుగా ప్రవర్తించారు. అయితే ఇప్పుడు షర్మిల గారికి కోపం వచ్చింది అంటే 2 విధాలుగా కోపం వచ్చిండొచ్చు. ఒకటి ఏంటంటే సొంత తండ్రి, కన్న తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన లేకపోయినా సరే ఆయన మీద కేసు పెట్టించడం. ఏదైతే ఎన్నికల టైం 2024 ఎన్నికల సందర్భంలో ఆవిడ మాట్లాడుతూ, షర్మిల గారు మాట్లాడుతూ మా తండ్రి పైన జగనే కేసు పెట్టించాడు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డితో అని చెప్పింది. ఏదైతే క్విట్ ప్రోకోకి సంబంధించి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ మొత్తం కూడా రాజశేఖర్ రెడ్డిదే, జగన్ ఏదీ లేదు అని చెప్పి ఒక కేసు వేస్తే జగన్ తప్పించుకోవచ్చు అని చెప్పేసి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఐడియా ఇచ్చాడు. దాని మీద మా నాన్న మీద కేసు పెట్టాడని అదొకటైతే, మా తల్లిని కోర్టుకి ఇచ్చింది, నన్ను పూర్తిగా ఏమంటారు అనమాట అందరి ముందు నా యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడని చెప్పేసి మాట. సో అందుకే ఇప్పుడు పూర్తిగా సహనం కోల్పోయారని చెప్పి అనుకోవచ్చు అంటారా షర్మిల గారు? అదొక్కటే కాదండి, మీడియా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో వచ్చేసి కన్న తల్లి మీద, తోడబుట్టిన చెల్లి మీద నాకు ప్రేమ చనిపోయింది అని చెప్పేశాడు అతను. ఇంకా వాళ్ళు అంతా పోరాడి ఆయన కోసం పాదయాత్ర చేసి ఎన్నో విధాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అతనికి ఒక హుందాతనం తీసుకొచ్చేసి ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టారు. మరి ఈ రోజున అంత రాష్ట్ర వ్యాప్తంగా జగన్ను మించిన వాళ్ళు లేరు, చాలా మంచివాడు, మిమ్మల్ని అందరినీ కూడా బాగా చూసుకుంటాడు, మంచి పరిపాలన అందిస్తాడు అన్న వ్యక్తులే ఈ రోజున బయటకు వచ్చేసి చనిపోయిన తండ్రి మీద కేసు, ఉన్న తల్లి మీద కేసు, తోడబుట్టిన చెల్లెల మీద కేసు, ఇచ్చిన ఆస్తులను వెనక్కి లాగేసుకోవటం. ఎందుకు లాగేసుకుంటున్నావు అంటే అతను చెప్పింది ఏంటంటే నాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు 2024 ఎలక్షన్స్లో. అంటే నాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా
ఈ రోజున లావు కృష్ణదేవరాయ లాంటి వాళ్లే కాదు, ఎంపీలు ఎమ్మెల్యేలు సొంత తల్లి చెల్లినే వదిలిపెట్టిన వాడిని మీరెంత అన్నట్లుంది జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఆయన ఆలోచన విధానం. ఇప్పుడు నవమాసాలు మోసి కని పెంచిన తల్లినే నువ్వు ఇచ్చేసావు, సరే భూమి మీద లేదని తండ్రి గురించి కూడా కేసు పెట్టావు, తోడబుట్టిన చెల్లి, అట్లాంటి రక్త సంబంధంతో కూడా నువ్వు ఇలాంటి ఎలిగేషన్స్ అన్నీ తీసుకొచ్చేసి కేసులు పెట్టేసి, అంటే తన ఆలోచన ఎంత క్రూరంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిది, ఎవరూ కూడా తనని ఎదిరించకూడదు, ఎదురు తిరిగి మాట్లాడకూడదు. అలా మాట్లాడే బాబాయ్ గుండెపోట, గొడ్డలిపోట, రక్తపు వాంతులు అనే క్వశ్చన్ మార్క్స్తో ఆ కేసు అలా ఉండిపోయింది. అలా చేస్తాను నేను అలాంటి వాడిని అన్నట్లుగా ఉంది. ఈ రోజున చెల్లెల దగ్గర నుంచి ఆస్తి లాక్కోవటం, తల్లి దగ్గర నుంచి ఆస్తి లాక్కోవటం, ఏదైతే ఎలిగేషన్స్ ఉన్న కొన్ని తగువులు ఉన్నాయో అవన్నీ కూడా తండ్రికి సంబంధించినవి కానీ నాకు సంబంధించినవి కాదని చెప్పేసి దాని మీద కేసు వేయటం. తర్వాత ఏదైతే మేనల్లుడు మేనకోడలు, మరి వాళ్లే కదా అసలు హక్కుదారులు. ఎవరికైనా పిల్లల కంటే కూడా మనవాళ్ళు మనవరాళ్ళకే ఎక్కువ ఉంటుంది. అదిగాక డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారట, అసలుకి ఆస్తులకు సంబంధించి సర్వ హక్కులు కూడా జగన్కి కానీ షర్మిలకు కానీ ఇద్దరికి సంబంధించినవి కావు. ఎవరైతే మనవాళ్ళు ఉన్నారో అటు జగన్కి సంబంధించిన ఇద్దరు కూతుర్లు కావచ్చు, లేదా షర్మిలకు సంబంధించినటువంటి కొడుకు కూతురు కావచ్చు, నలుగురు మనవళ్ళకి మనవరాళ్ళకి పూర్తిగా సగభాగాలు రావాలి, అందరికీ పూర్తి హక్కులు రావాలని చెప్పి కోరుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ వచ్చేసి ఉన్న కోడలు అల్లుడికి సంబంధించిన ఆస్తులు కూడా మింగేస్తున్నాడు అని చెప్పి షర్మిలనే చెప్పింది. సో ఇప్పుడు కేసు పెట్టబోతున్నారా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం రైజ్ అవుతుంది. సో పెట్టే అవకాశం ఉందంటారా? ఉన్నా అండి. ఇక్కడ పొన్నవోలు సుధాకర్ గారు అన్ని కేసులు నేనే చేస్తున్నాను, వైఎస్ఆర్సీపీవి నేను తట్టుకోలేకపోతున్నాను ఈ ప్రెషర్ అంటున్నారు. అందుకనే కొత్తగా అంత ప్రెషర్ నువ్వు పడనవసరం లేదు, అసలు ఏ ఇబ్బంది లేకుండా ఇట్టే మేనల్లుడికి మేనగోళ్ళకి జగన్మామ ఆస్తులన్నీ భాగాలు వాళ్ళకి వచ్చేసేటట్లుగా నేను చేస్తానని చెప్పేసి విజయసాయిరెడ్డి చక్రం తిప్పుతున్నాడు. ఎందుకంటే అతనికి ప్రతి ఒక్కటి తెలుసు, కొన్ని తరాలుగా వాళ్ళతో పాటు ఫ్యామిలీతో అతను కంటిన్యూ అవుతూ వచ్చాడు. పొన్నోలు మధ్యలో వచ్చాడు ఇతను ఈ మధ్య కాలంలో వచ్చిన వ్యక్తి. కానీ అతనికి అసలు ఆస్తులు ఎవరికి హక్కు ఉంటుంది, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు ఎవరికి చెప్పారు, ఏ విధంగా అవన్నీ కూడా వీలునామాలు ఉన్నాయి అంటే ఆయనకైతే ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసు. ఈ మధ్యన మీడియా ముఖంగా వచ్చి ఏ విషయంలోనైనా సరే నేను వచ్చేసి అన్ని విషయాలు చెప్తాను, జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదు, ఈ రోజున తల్లికి చెల్లికే లేదు, ఇంకా ఆయనకేమి ఇస్తాడు ఆయన స్థానం. కాబట్టి ఆయనకు అర్థమైపోయింది స్థానం లేదన్న విషయం. అందుకని ఇంక ఇట్లాంటి స్థానం లేని ప్లేస్లో ఇంకెందుకు, మరి రాజ్యసభ సభ్యత్వం ఇంకా 4 ఏళ్ళు ఉంది అతనికి, 4.5 సంవత్సరాలు అయినా కూడా దానికి రాజీనామా చేసేసాడు. ఒకటి అతను అక్కడ ఉన్న లిక్కర్ స్కామ్ కానివ్వండి, భూదందాలు, ఈ రోజున వైజాగ్లో చూస్తుంటే వాళ్ళ కూతురు మీద ఉన్న అవన్నీ కూడా కేసులు కోర్టులో నడుస్తున్నాయి, అవన్నీ కూడా కూలగొట్టేసేమని కోర్టు చెప్పింది. ఇవన్నీ వరుసగా ఒకవైపు శాంతి అనేది ఇంకోటి ఉంది. ఇలాంటివన్నీ చూసుకుంటూ పోతే ఒక ఇబ్బంది, ఇటు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి అక్కడ అతనికి ఒక హుందాతనం కానీ అతనికి విలువను కానీ ఇవన్నీ లేకుండా చేశారు, అదొకటి. ఇవన్నీ మొత్తానికి అతన్ని షర్మిల దగ్గరికి తీసుకొచ్చాయి. ఇక్కడికి వచ్చాక వీళ్ళకి ఇప్పుడు ప్లస్ అయింది, షర్మిలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ విజయలక్ష్మి అనే ఆవిడకి కానీ వీళ్ళందరికీ కూడా. ఏ విధంగా అంటే అతనికి అన్ని విషయాలు తెలుసు. అవన్నీ కూడా అంతకుముందు షాడో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఆత్మగా చలామణి అయిన విజయసాయి రెడ్డి మొత్తానికి అన్ని విషయాలు చెప్పేస్తాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏమీ లేదు. జగన్మామ అందరూ దొంగలే అనే సినిమాకి మరి రాష్ట్రానికి దోచుకున్నవి అయితే ఎలా వాళ్ళు రీఫండ్ చేస్తారో తెలియదు, కానీ వీళ్ళ ఫ్యామిలీ విషయానికి సంబంధించినవి మాత్రం వీళ్ళకి ఎవరికైతే వాటాదారులు ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా చేరతాయని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే విజయలక్ష్మి గారు కావచ్చు, అదేవిధంగా షర్మిల కావచ్చు, షర్మిల పిల్లలకి కావచ్చు, తగు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా విజయసాయి రెడ్డి ఒక్కళ్ళే కనిపిస్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.